Hello everyone. Let's learn Hindu newspaper for today. Okay. Let's go for the main headline. US bombs Iran's Kharg Island. Tehran hits back. Tehran means again Iran capital. When we refer country, we can refer it through capital also. Okay. So US is bombing Kharg Island of Iran, which Kharg Island holds critical military infrastructure and oil reserves for Iran. Okay. సో యుఎస్ ఇరాన్కి చాలా క్రిటికల్ పార్ట్ అన్నట్టు. ఇరాన్ యొక్క మెయిన్ ఐలాండ్స్లో ఇదొకటి. ఇక్కడే దాని యొక్క స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇట్ ఆల్సో హోల్డ్స్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో యుఎస్ హ్యాస్ బాంబ్ దిస్ ఎంటైర్ ఐలాండ్ కంప్లీట్లీ. దట్స్ వాట్ దిస్ మెయిన్ హెడ్లైన్ ఈజ్ స్పీకింగ్ అబౌట్. ఓకే. Next, Wangchuk released after 170 days as government revokes his detention. ఐ ఆల్రెడీ సైడ్ వాంగ్చుక్ అంటే ఎవరో మీకు తెలియపోతే మళ్ళీ చెప్తున్నాను. ఇట్స్ 3 Idiotsలో అమీర్ ఖాన్ క్యారెక్టర్ ఉంటుంది కదా, సమ్ ఇంటెలిజెంట్ ఇంజనీరింగ్. సో దట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దిస్ పర్సన్ వాంగ్చుక్. ఓకే. హీ స్టేస్ ఇన్ లడాక్. సో హీ వాస్ ప్రొటెస్టింగ్ ఫర్ లోకల్ రైట్స్. సో హీ వాజ్ అరెస్టెడ్. ఫైన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ హియర్? వాట్ ఆర్ ద వర్డ్స్ హియర్? డిటెన్షన్ అంటే బంధించడం. ఓకే. Police has arrested means the police force has arrested him 170 days prior. Now the government revokes his detention. Revoke అంటే నేను చెప్పాను ఇప్పటికే, టు రిమూవ్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే. ఇన్వోక్ మీన్స్ టు ఇంప్లిమెంట్, టు యాక్ట్ ఆన్ ఇట్ ఈజ్ ఇన్వోక్. ఆపోజిట్ ఫర్ రివోక్ ఈజ్ ఇన్వోక్. ఓకే. ఆపోజిట్. సో ఇన్వోక్ మీన్స్ టు ఇంప్లిమెంట్, రివోక్ మీన్స్ టు రిమూవ్. ఓకే. సో అతని డిటెన్షన్ ఆర్డర్ని తీసేశారు గవర్నమెంట్ అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, 2 LPG క్యారియర్స్ క్రాస్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ సేస్ అఫీషియల్. సో ఇండియా రిలేటెడ్ 2 LPG క్యారియర్స్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ క్రాస్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చింది ఇరాన్, బికాస్ వీఆర్ ఇన్ సివియర్ ఎల్పిజి క్రైసిస్. ఓకే. సో వీ హ్యావ్ ఆస్ దెమ్ అండ్ ఇరాన్ హ్యాస్ యాక్సెప్టెడ్ బికాస్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ ఫర్ ఇండియా యాజ్ వెల్. సో అందుకోసం యాక్సెప్ట్ చేశారు అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్, గవర్నమెంట్ యూజింగ్ మ్యూసీ ప్రాజెక్ట్ as కవర్ ఫర్ ల్యాండ్ గ్రాబింగ్. గ్రాబింగ్ అంటే ఏంటంటే లాక్కోవడం, పట్టుకోవడం లాగా ఉంటుంది. సో ఇక్కడ లాక్కోవడం, ల్యాండ్ని లాక్కోవడానికి దే ఆర్ యూజింగ్ మూసీ ప్రాజెక్ట్ యాజ్ ఎ కవరప్. మూసీ ప్రాజెక్ట్ పేరుతో ల్యాండ్ ఎవరైతే ఓనర్స్ ఉంటారో, ల్యాండ్ ఓనర్స్, అపార్ట్మెంట్ ఓనర్స్, వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ లాక్కోవడానికి మూసీ ప్రాజెక్ట్ అడ్డు పెట్టుకున్నారని సమ్ మినిస్టర్, ఎక్స్ మినిస్టర్ అంటున్నారు. నెక్స్ట్, అఫీషియల్స్ మల్ సొల్యూషన్స్ టు క్లియర్ డెబ్రిస్ ఇన్ హీప్ ఇన్ గచ్చిబౌలి. ఓకే. సో ఇదేంటి మల్? వీ హ్యావ్ డిస్కస్ సెవరల్ టైమ్స్. మల్ మీన్స్ టు డిస్కస్ ఎక్స్టెన్సివ్లీ ఆర్ టు థింక్ ఎక్స్టెన్సివ్లీ. సో దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటేంటి అని రకరకాలుగా థింక్ చేయాల్సి ఉంటుంది. సో డిఫరెంట్ సొల్యూషన్స్ కోసం ఆలోచిస్తున్నారు ఎవరు? అఫీషియల్స్. టు క్లియర్ డెబ్రిస్ అంటే చెత్త. చెత్త ఇన్ ద సెన్స్ నాట్ మన ఇంట్లో ఉండే చెత్త కాదు. ఇప్పుడు ఏదైనా కూలగొట్టినప్పుడు సంథింగ్ ఒకటి, మనం ఒక స్ట్రక్చర్ని తీసేసినప్పుడు అక్కడ బిల్డింగ్లో ఏముంటాయి? డెబ్రిస్ ఉంటాయి. అంటే కూలగొట్టిన తర్వాత ఉండే పదార్థాలు, వేస్టేజ్. ఓకే. ఒక ప్రోడక్ట్ని తీసేసే ముందు అక్కడ జనరేట్ అయిన వేస్టేజ్ని డెబ్రిస్ అంటారు. డెబ్రిస్ హీప్ అంటే కుప్ప. సో డెబ్రిస్ కుప్ప ఉంది అంటే అక్కడ కన్స్ట్రక్షన్, నాలెడ్జ్ సిటీ అండ్ ఇన్నర్ ఏరో, నైకే ఏరో కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు చాలా కన్స్ట్రక్షన్ వేస్ట్ జనరేట్ అయింది. ఆ కన్స్ట్రక్షన్ వేస్ట్ అంతా ఒక దగ్గర వేసేసరికి చాలా పెద్ద హీప్ అంటే చాలా పెద్ద కుప్పలాగా, కొండలాగా తయారైంది. ఇఫ్ సమ్వన్ హ్యాస్ వెంట్ టు దిస్ ఐకియా సైడ్, యూ వుడ్ హ్యావ్ సీన్ ఇట్. ఓకే. దాన్ని ఎలా తీయాలని దే ఆర్ థింకింగ్ సెవరల్ ఆప్షన్స్, సెవరల్ సొల్యూషన్స్. ముల్ మీన్స్ టు థింక్, టు డిస్కస్ ఆన్ వేరియస్ సొల్యూషన్స్ అన్నట్టు. లడక్ గ్రూప్స్ ప్రొటెస్ట్ టుమారో డిస్పైట్ సోనం వాంగ్చుక్ రిలీజ్. సో హియర్ we'll discuss about protest and despite. Protest means nirasana. This also we have discussed so many times in previously. And despite, I said I think day before video, like despite means ఒకటి జరుగుతున్నప్పటికీ ఇంకొకటి చేస్తే దానికి డిస్పైట్. ఒకదాన్ని చేసే బదులు ఇంకొకటి చేస్తే అది ఇన్స్పైట్. ఓకే. నో ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్పైట్ అండ్ ఇన్స్పైట్. సో సోనం వాంగ్చుక్ని రిలీజ్ చేసినప్పటికీ లాడా గ్రూప్స్ ఆర్ డూయింగ్ ఎ ప్రొటెస్ట్. సో ఈవెన్ దో దేర్ డిమాండ్ హ్యాస్ బిన్ మెట్, చేసినప్పటికీ, అతన్ని రిలీజ్ చేసినప్పటికీ ప్రొటెస్ట్ ఉంది. సో అందుకని డిస్పైట్. ఇన్స్పైట్ ఎప్పుడు వాడతారు? ఇన్స్పైట్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ ప్రొటెస్టింగ్ దే చూస్ కామ్ డౌన్. అంటే ప్రొటెస్ట్ చేసే బదులు వాళ్ళు సైలెంట్గా ఉండాలి అనుకున్నారు. అంటే ఒకటి చేసే బదులు ఇంకొకటి చేయడం అన్నప్పుడు ఇన్స్పైట్. డిస్పైట్ మీన్స్
ఐఎమ్ సెయింగ్ అగైన్ డిస్పైట్ మీన్స్ ఒకటి జరుగుతున్నప్పటికీ దేర్ కాజ్ జరుగుతున్నప్పటికీ రిజల్ట్ మళ్ళీ చేయడం. ఓకే, నెక్స్ట్ క్లోజ్డ్ స్కైస్ అండ్ కాస్ట్లీ డిటూర్స్. వై ఇండియన్ ఎయిర్లైన్స్ ఆర్ అమంగ్ ద వర్స్ట్ హిట్ బై కాన్ఫ్లిక్ట్ ఇన్ వెస్ట్ ఏషియా. వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ వల్ల వాళ్ళ ఎయిర్ స్పేస్ బంద్ చేశారు, క్లోజ్ చేశారు. సో దానివల్ల ప్లేన్స్ అన్ని తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. ఐడియల్లీ దే హ్యావ్ టు ట్రావెల్ లైక్ దిస్, మీన్స్ నౌ దే హ్యావ్ టు ట్రావెల్ లైక్ దిస్. ఓకే, ఇట్లా పాత్ చేంజ్ చేయడాన్ని డిటోర్ అంటారు. డిటోర్ మీన్స్ చేంజింగ్ ప్లాన్డ్ పాత్. ఓకే, సో కాస్ట్లీ డిటోర్స్, ఈ డిటోర్స్ అంటే ఇట్లా దారి మళ్ళించడం చాలా కాస్ట్ పెరుగుతుంది. స్కైస్ క్లోజ్ ఉన్నాయి, కాస్ట్ దానివల్ల జరిగే డిటోర్ చాలా కాస్ట్లీ అయిపోతుంది. అందరికన్నా ఎక్కువ ఇండియన్ ఎయిర్లైన్స్కి ఇబ్బంది అవుతుంది డ్యూ టు ద కాన్ఫ్లిక్ట్ ఇన్ వెస్ట్ ఏషియా అని చెప్తున్నారు. కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? విభేదం, ఇప్పుడు వెస్ట్ ఏషియాలో జరిగే వార్. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, ఇండియా ట్రయింగ్ టు ఫెసిలిటేట్ టాక్స్ విత్ ఇన్ బ్రిక్స్ ఆన్ వెస్ట్ ఏషియా క్రైసిస్, జైస్వాల్. ఓకే, ఇండియా ఫెసిలిటేట్ మీన్స్ అది జరగడానికి తగిన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం. ఫెసిలిటీ అంటే ఏంటి? మనం ఏదైనా పని చేయడానికి సూట్ అయ్యే వాతావరణం ఉంటే దాన్ని ఫెసిలిటీస్ ఆర్ దేర్ అంటాం కదా. సో ఇండియా ఏం చేస్తుంది? టు ఫెసిలిటేట్ ఒక విత్ ఇన్ బ్రిక్స్ కంట్రీస్ డిస్కషన్ జరగడానికి ఏం అవసరం? డిస్కసింగ్ విత్ దేర్ ఫారెన్ అంబాసిడర్స్, ఓకే, ఆర్ వాళ్ళ మినిస్టర్స్, ఫారెన్ అఫైర్స్ మినిస్టర్స్తో మాట్లాడడం, ఇవన్నీ చేసి ఏదో ఒక మీటింగ్ పెట్టుకునేలా వాతావరణం క్రియేట్ చేసి ఆ మీటింగ్ జరగాలంటే ఎట్లా ఉండాలని దానికి తగు చర్యలు తీసుకుంటుంది అన్నట్టు. ఫెసిలిటేట్ మీన్స్ తగు చర్యలు తీసుకోవడం. ఓకే, టు మేక్ ఇట్ సూటబుల్ ఫెసిలిటీస్, నెససరీ ఫెసిలిటీస్ చేయడమే ఫెసిలిటేట్. సో విత్ ఇన్ బ్రిక్స్, యాజ్ ఐ సెడ్ ఎస్టర్డే ఆల్సో, బ్రిక్స్ అంటే ఏంటి? బ్రిక్స్ ఈజ్ ఏ ట్రేడింగ్ గ్రూప్. సో ట్రేడ్ కోసం ట్రేడ్ అగ్రిమెంట్స్ వాళ్ళలో బ్రిక్స్ కంట్రీస్లో కొన్ని ట్రేడ్ రూల్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద కంట్రీస్ దట్ ఫాల్ అండర్ బ్రిక్స్? బ్రెజిల్, రష్యా, I for India, C for China, S for South Africa. Right now, BRICS is not only about these 5 countries, we have increased number of countries as well. We also have temporary countries in the BRICS because this is seen as the largest economic bloc. Next is important for science and technology part. Atomic clock on NAVIC satellite calls time. ISRO's GPS weekends. Okay. శాటిలైట్స్లో టైం చాలా అక్యురేట్ ఉండాలి. సెకండ్స్, మన ఇంట్లో ఉండే సెకండ్స్ మూలంతా కాదు. ఇట్ ఈస్ 1/1 బిలియన్త్ సెకండ్. ఒక సెకండ్ని బిలియన్ టైమ్స్ బ్రేక్ చేసినా కానీ దాన్ని కూడా అక్యురేట్ క్రాక్ చేయాలన్నట్టు, అంత ట్రాకింగ్ ఉండాలి శాటిలైట్స్ నడవాలంటే. సో దానికోసం అటామిక్ క్లాక్స్ వాడతారు. ఓకే, దిస్ ఈజ్ వన్ పార్ట్. నెక్స్ట్, ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ వాడుతున్నాం, ఐ మ్యాప్స్ వాడుతున్నాం. అదేంటి? జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఓకే, సో ఈ జీపీఎస్ వాడడం వల్ల, జీపీఎస్ అనేది యూఎస్ టెక్నాలజీ అన్నట్టు. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం కరెంట్ లొకేషన్ పంపితే ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ ఇక్కడ అని అవతల వాళ్ళకి ఎలా తెలుస్తుంది? హౌ ఈ అడ్రస్సింగ్ అంతా ఎట్లా జరుగుతుంది? ఇంత వ్యాస్ట్ ఎర్త్ని టు ద పాయింట్ ఆఫ్ మీటర్కి వరకు అడ్రస్ చేయడం, దాన్ని రియల్ టైంలో ట్రాన్స్ఫర్ చేయడం, ఇదంతా చాలా టెక్నాలజీ కూడుకున్న ప్రాసెస్. ఓకే, హైలీ టెక్నికల్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ని జీపీఎస్ అంటారు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. దిస్ ఈజ్ డెవలప్డ్ బై యునైటెడ్ స్టేట్స్. ఓకే, ఇట్ ఈస్ క్రిటికల్ ఇన్ వార్ టైమ్స్ ఆల్సో టు నో ద ఎగ్జాక్ట్ ప్రిసైజ్ లొకేషన్స్ ఆఫ్ అవర్ టార్గెట్స్. కానీ ఇండియా పాకిస్తాన్ వార్ అప్పుడు యుఎస్ డినైడ్ జీపీఎస్ యాక్సెస్ వైల్ వి సాట్. ఓకే, ఇండియా పాకిస్తాన్ 1970s, 60s జరిగినప్పుడు జీపీఎస్ యాక్సెస్ మనకి ఇవ్వలేదు ఇండియాకి. సో దీనివల్ల వార్లో మనల్ని వీకెండ్ చేయడానికి ట్రై చేసింది. బికాజ్ యుఎస్ ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్ టువర్డ్స్ పాకిస్తాన్. ఓకే, ఇప్పటికి కూడా ఇట్స్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ పాకిస్తాన్. సో ఇండియా పాకిస్తాన్ వార్లో రష్యా వాజ్ సపోర్టింగ్ అస్ వెన్ ఇందిరాగాంధీ వాజ్ దేర్. సో దానికి అగేన్స్ట్గా పాకిస్తాన్ సైడ్ యుఎస్ ఉంటుండే. సో జీపీఎస్ అనే టెక్నాలజీ యూఎస్ది కదా. సో మనకు అప్పుడు ప్రిసైజ్ పొజిషనింగ్ సిస్టమ్ లేదని వాళ్ళు జీపీఎస్ ఆఫ్ చేశారు. సో దట్ విల్ నాట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు అటాక్ పాకిస్తాన్ ఎట్ ఆల్. మన మిసైల్స్ ద్వారా కానీ అప్పుడున్న ఎయిర్ ఫోర్స్ ద్వారా కానీ కరెక్ట్ పొజిషన్ తెలియకుండా ఉండేలా వాళ్ళు జీపీఎస్ సిస్టమ్ ఆఫ్ చేశారు. సో అట్ దట్ మూమెంట్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు బిల్డ్ ఇట్స్ ఓన్ జీపీఎస్. జీపీఎస్ అంటే వాళ్ళదే, కానీ ఓన్ జీపీఎస్ అంటే మనకు కూడా ఓన్ నావిగేషన్ సిస్టమ్ ఉండాలని. సో దెన్ ఇండియా హ్యాస్ బిల్ట్ నావిక్ సిస్టమ్. రైట్ నౌ ఇండియాస్ మిలిటరీ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా ఈ నావిక్ అనే మ్యాపింగ్ అంటే పాయింటింగ్ ద ఎర్త్స్ అనే నావిక్ సిస్టమ్ని వాడతాయి, NAVIC. ఓకే,
సో ఈ పొజిషనింగ్ సిస్టమ్ కోసం ఇస్రో శాటిలైట్స్ లాంచ్ చేసేది ఫర్ అవర్ ఓన్ జీపీఎస్. ఓకే, మన ఓన్ జీపీఎస్ కోసం నావిక్ అనే సిస్టమ్ బిల్డ్ చేసి దానికోసం నావిక్ శాటిలైట్స్ లాంచ్ చేశాయి. ఆ లాంచ్ చేసిన నావిక్ శాటిలైట్స్లో అటామిక్ క్లాక్ ఆగిపోయింది. కాల్స్ టైం అంటే సమయం దగ్గర పడింది, సమయం వచ్చేసింది. దేనికి? ఎట్ ద ఎండ్ ఏదైనా దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. సో ఈ అటామిక్ క్లాక్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది. నౌ ఇట్ ఈస్ నో మోర్ యూస్ఫుల్. అది పనిచేయడం ఆపేసింది నావిక్ శాటిలైట్ మీద ఉన్న అటామిక్ క్లాక్ అని ఇస్రో చెప్పింది. నిన్న ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. సో దీని ద్వారా ఇస్రోస్ ఓన్ జీపీఎస్ వీకెండ్స్, అంటే మన ఓన్ జీపీఎస్ని ఏమంటాం మనం? నావిక్ అంటాం. సో our own NAVIC system was weakened because of this atomic clock's dysfunctioning. At least 4 satellites needed to keep NAVIC functional. మన నావిక్ ఫంక్షనల్గా ఉండాలంటే, మన నావిగేషన్ సిస్టమ్, మన ఓన్ నావిగేషన్ సిస్టమ్ ఎన్ఏవిఐసి నావిక్ ఫంక్షనల్గా ఉండాలంటే 4 శాటిలైట్స్ ఉండాలి. అందులో ఈ క్లాక్ IRNNS I1F స్విట్జర్లాండ్ మేడ్ క్లాక్ ఇది. ఈ అటామిక్ క్లాక్ని మనం స్విట్జర్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. విల్ బ్రింగ్ డౌన్ నెంబర్ 3. సో ఈ ఒక్క క్లాక్ పనిచేయకపోవడం వల్ల 3 శాటిలైట్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ 4 శాటిలైట్స్ ఉండాలి. ఈ క్లాక్ పనిచేయడం పోవడం వల్ల ఆ శాటిలైట్ యూస్ఫుల్ కాకుండా అయింది. సో దానికి ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ 3 శాటిలైట్సే ఉన్నాయి మనకు. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు నావిక్ పోయింది, స్విట్జర్లాండ్ నుంచి తెచ్చిన అటామిక్ క్లాక్ పాడైపోయింది. సో వాట్ ఈజ్ అవర్ నెక్స్ట్? స్పేస్ ఏజెన్సీ అంటే ఏంటి? మన దగ్గర ఇస్రో, మన స్పేస్ ఏజెన్సీ ఇస్రో. యుఎస్ స్పేస్ ఏజెన్సీ ఈజ్ నాసా. యుఎస్లో స్పేస్ ఏజెన్సీ నాసా అంటారు, మన ఓన్ స్పేస్ ఏజెన్సీని ఇస్రో అంటారు. స్పేస్ ఏజెన్సీ టు ఇన్స్టాల్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ రుబీడియం క్లాక్స్ ఫర్ నెక్స్ట్ సిరీస్ ఆఫ్ శాటిలైట్స్. సో 4 పని చేయాల్సిన దగ్గర ఒకటి పోయింది, రైట్ నౌ 3 ఉంది. సో మనం కొత్త నావిక్ సిస్టమ్కి కొత్తగా మళ్ళీ శాటిలైట్స్ పంపాలి. అప్పుడు రుబీడియం క్లాక్స్ని పంపుతారంట. ఇండిజీనియస్లీ మీన్స్ సెల్ఫ్, అంటే మనకు మనం ఓన్, మన దగ్గర మనం బిల్డ్ చేసుకున్నాం స్వతంత్రంగా, మన ఓన్గా. ఇప్పటివరకు స్విట్జర్లాండ్ నుంచి కదా. ఇండిజీనియస్ అంటే ఇది ఇండియా డెవలప్డ్ అంతే. ఇండిజీనియస్ మీన్స్ ఓన్ డెవలప్డ్. ఓకే, ఇండిజీనియస్ మీన్స్ ఓన్. సో ఓన్గా మన ఇండియాలోనే డెవలప్ అయిన నో మోర్ ఫ్రమ్ స్విట్జర్లాండ్ అటామిక్ క్లాక్ రుబీడియం క్లాక్స్ని నెక్స్ట్ శాటిలైట్స్లో మనం పంపాలి అని అనుకుంటున్నామని ఇస్రో చెప్తుంది. ఓకే, రీడ్ దిస్ ఎంటైర్ ఆర్టికల్ టు గెట్ మోర్ నాలెడ్జ్. ఫైన్, ఐఎమ్ జస్ట్ రబ్బింగ్ ఇట్. యూ కెన్ హ్యావ్ సమ్ స్నాప్ ఆఫ్ ఇట్ టు రీడ్. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఐటమ్, సెంటర్ అమెండ్స్ రూల్స్ టు స్ట్రెంగ్థెన్ క్యాప్టివ్ పవర్ జనరేషన్. స్ట్రెంగ్త్ అంటే ఏంటి? బలం. స్ట్రెంగ్థెన్ మీన్స్ మన పవర్ జనరేషన్ బలం పెంచడం. స్ట్రెంగ్త్ ఈజ్ బలం, స్ట్రెంగ్థెన్ మీన్స్ బలంకి వర్బ్ ఫామ్. స్ట్రెంగ్త్ ఈజ్ నౌన్, అడ్జెక్టివ్. సో స్ట్రెంగ్థెన్ మీన్స్ బలం పెంచుకోవడం. ఐ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ యూ అంటే నేను నిన్ను బలపరచాలి అనుకుంటున్నాను. అట్లా డూయింగ్ ఏ డిసిప్లిన్ పర్సన్ ఈజ్ ఎ స్ట్రెంగ్థెన్ మ్యాన్ అంటే డిసిప్లిన్ ఉన్నవాడు చాలా బలంగా ఉంటాడు. అలా అమెండ్స్ మీన్స్ చేంజ్ టు సూట్ టు న్యూ సూటబిలిటీ, అంటే చిన్న చిన్న మార్పులు. అమెండ్స్ మీన్స్ మార్పు, అమెండ్ అంటే మార్పు. కొన్ని రూల్స్ని మార్చేసింది, దానివల్ల పవర్ జనరేషన్ పెరుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, ఎన్ఎండిసి క్లాక్స్ రికార్డ్ 50 మెట్రిక్ టన్ ఐరన్ ఓర్ అవుట్పుట్. ఎన్ఎండిసి అంటే ఇండియాస్ ఓన్ పిఎస్సి యూనిట్ టు ఎక్స్ట్రాక్ట్ మినరల్స్. మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఓన్ కంపెనీ ఎన్ఎండిసి అనేది. అంటే 100% షేర్ ఇండియన్ గవర్నమెంట్ ఉంటుంది. ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకే, సో దాని ద్వారా ఇండియా ఎక్కడెక్కడ మినరల్స్ ఉన్నా ఎక్స్ప్లోర్ చేస్తుంది. సో మినరల్స్ ఎక్స్ప్లోర్ చేయాలన్నా, మెటల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా సరే దానికి టెక్నాలజీ అవసరం కదా. సో దానికి ఒక ఎక్స్పర్ట్ని బిల్డ్ చేయడం అవసరం. ఆ ఎక్స్పర్ట్ కంపెనీయే ఎన్ఎండిసి. మన దగ్గర ఎక్కడ ఏ మెటర్ కావాలన్నా, మినరల్ కానీ ఎన్ఎండిసి ఫోన్ చేసి ఇక్కడ ఎలా చేయాలంటే వాళ్ళ దగ్గర ఎక్స్పర్ట్ ఉంటుంది. హౌ టు ఎక్స్ట్రాక్ట్ సచ్ మినరల్, హౌ టు ఫైండ్ ఇఫ్ దెర్ ఆర్ మినరల్స్ ఆర్ నాట్ అని. సో దానికోసం బిల్డ్ చేసిన ఎన్ఎండిసి రికార్డ్ 50 మెట్రిక్ టన్ ఐరన్ ఓర్ అవుట్పుట్ తీసుకొచ్చింది అని చెప్తున్నారు. నెక్స్ట్, ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫ్లిప్ కెన్ లాస్ట్ 70,000 ఇయర్స్ ఫైన్స్ న్యూ స్టడీ. అంటే ఏంటి మ్యాగ్నెటిక్ ఫ్లిప్ అంటే ఏంటి? ఎర్త్కి యాక్చువల్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది ఎర్త్ చుట్టూ, సరేనా? మనం నార్త్ పోల్, సౌత్ పోల్ అంటాం కదా. సో అది కూడా దాని చుట్టూ, ఎర్త్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. దాని ద్వారా మనకు సన్ నుంచి వచ్చే రేడియేషన్ చాలా వరకు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంది కదా. లోపల కోర్, యాక్చువల్లీ ఎర్త్ ఎలా ఉంటుందంటే ఇట్లా ఒక బాల్ లాగుండి, ఈ లోపల కోర్ మధ్యలో లిక్విడ్ ఉంటుంది, చాలా లిక్విడ్ ఉంటుంది. ఇదంతా హార్డ్ పార్ట్, మధ్యలో లిక్విడ్, మళ్ళీ లోపల కోర్, మళ్ళీ హార్డ్ అంటే సాలిడ్ పార్ట్, పైన సాలిడ్ పార్ట్, మధ్యలో లిక్విడ్. సో ఒక బాల్ లోపల బాల్ ఉంటే ఏంటి? మీరు ఒక బాల్ని ఊహించుకోండి.
ఆ బాల్ లోపల ఇంకొక బాల్ ఉంది, మధ్యలో స్పేస్ ఉండకుండా ఇక్కడ మన ఎర్త్ పొజిషన్లో ఏంటంటే లిక్విడ్, హైలీ మెల్టింగ్ లిక్విడ్ ఉంటుంది, మోల్టన్ జావా లావా అంటారు. ఓకే, సో నువ్వు పైన మన ఎర్త్ తిరుగుతున్నప్పుడు లోపల బాల్ బయట బాల్ సేమ్ స్పీడ్తో తిరుగుతాయా? తిరగవు కదా. సో లోపల బాల్ ఒక స్పీడ్, బయట బాల్ తిరగడానికి స్పీడ్ వేరియేషన్ కొంచెం ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేది ఇప్పుడు సౌత్, అక్కడ నార్త్ పోల్ ఉన్నది, ఈ నార్త్ నుంచి సౌత్కి వస్తుంది అనుకో, లేదా సౌత్ నుంచి నార్త్కి మ్యాగ్నెటిక్ లైన్స్ పోతున్నాయి అనుకో, నెక్స్ట్ అవి ఫ్లిప్ అయిపోతాయి స్లోలీ ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం. సౌత్ నార్త్కి వస్తుంది, నార్త్ సౌత్కి వస్తుంది, బికాజ్ అండర్లైన్ బాల్ మీన్స్ మన ఎర్త్ లోపల ఉన్న ఇంకొక కోర్ అనేది తిరుగుతుంది కాబట్టి. ఫైన్. సో ఈ మ్యాగ్నెటిక్ ఫ్లిప్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు. ఒకసారి నార్త్ ఉన్నది కొన్ని ఇయర్స్కి సౌత్. సో ఇన్ని రోజులు వాట్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇస్ 10,000 years టు ఫ్లిప్ కంప్లీట్లీ అని ఉంటుండే, బట్ రీసెంట్ స్టడీ కంప్లీట్లీ వీటి పొజిషన్ ఆపోజిట్ అవ్వడానికి 70,000 years పడుతుందని చెప్తున్నాడు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు నావిగేషన్ సిస్టమ్, మనం సీస్లో వెళ్తున్నప్పుడు నావిగేషన్ సిస్టమ్ అంతా ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బేస్ చేసుకొని నడుస్తుంది. అండ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్ ఇన్ ప్రొటెక్టింగ్ అస్ ఫ్రమ్ హార్మ్ఫుల్ రేడియేషన్ ఫ్రమ్ సన్ నుంచి వచ్చే చాలా హార్మ్ఫుల్ రేడియేషన్ని ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ ప్రొటెక్ట్ అస్. ఓకే, సో ఇప్పుడు కొత్త స్టడీ ప్రకారం 70,000 years పడుతుంది కంప్లీట్లీ నార్త్ సౌత్, సౌత్ నార్త్ అవ్వడానికి అని సమ్ సైంటిస్ట్, గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ చేసిన దానిలో తెలిసింది. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, ఎక్స్పర్ట్స్ క్లాష్ ఓవర్ HALEUTH ఫ్యూయల్ ఫర్ ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్స్. ఓకే, వాట్ డస్ దట్ మీన్? We have discussed once or twice previously also, nuclear power generation is the most cost effective, less pollutant power generation. ఓకే, చాలా చాలా మంచి జనరేషన్, అంటే చాలా అసలు ఏం పొల్యూషన్ లేకుండా స్మూత్గా ప్రెడిక్టిబుల్ వేలో జరుగుతుంది అది న్యూక్లియర్ పవర్ జనరేషన్. ఎందుకంటే కోల్ సప్లై చైన్ ఆగిపోవచ్చు, కోల్ ఎక్కడెక్కడి నుంచో ట్రాన్స్పోర్ట్ చేయాలి, బిల్డ్ చేయాలి, అండ్ ఇట్ ఆల్సో కాజెస్ పొల్యూషన్. ఓకే, విండ్ నువ్వు సర్టెనిటీ ఉండదు విండ్ ద్వారా పొల్యూట్ చేయడం, అండ్ విండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ సెన్సిటివ్, సోలార్ కూడా అంతే సెన్సిటివ్, అండ్ ఎవ్రీడే సన్ ఉండాలని లేదు. ఇయర్లీ హార్డ్లీ 150 days అలా సివియర్ సన్ ఉంటుంది, విచ్ ఈజ్ సూటబుల్ ఫర్ సోలార్ పవర్ జనరేషన్. సో అక్కడ నుంచి కంటిన్యూస్గా రాదు. ద మోస్ట్ ఎఫిషియంట్ వే టు జనరేట్ పవర్ ఈజ్ న్యూక్లియర్ పవర్ జనరేషన్. కంప్లీట్లీ మన చేతిలో ఉంటుంది. ఎక్కడెక్కడ నుంచో సప్లై చైన్తో ఇష్యూస్ ఉండే, ఒకసారి నువ్వు రియాక్టర్ బిల్డ్ చేసావంటే అక్కడే పవర్ జనరేషన్ కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు రెగ్యులేట్ ఇట్ ప్రాపర్లీ, అదర్వైజ్ ఇట్స్ డెడ్లీ డేంజరస్. ఓకే, ఐ ఆల్సో సైడ్ వన్స్ ప్రీవియస్లీ హౌ రష్యన్ న్యూక్లియర్ పవర్ కోసం బిల్డ్ చేసిన ఒక రియాక్టర్ పేలడం వల్ల హౌ కంప్లీట్ యుఎస్ఎస్ఆర్ ఫెయిల్ అయిపోయి ఇప్పుడు రష్యాగా మారిపోయింది. సో అంత డెడ్లీ ఉంటుంది న్యూక్లియర్ పవర్ జనరేషన్స్. ఓకే, అంటే దట్ ఓన్లీ అదొక స్టెప్ వల్లనే యుఎస్ఎస్ఆర్ బ్రేక్ అవ్వాలి. దట్ వాజ్ ద లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫిన్. ఆల్రెడీ కష్టాల్లో ఉన్న యుఎస్ఎస్ఆర్కి ఇంకా అది కూడా న్యూక్లియర్ పవర్ రియాక్టర్ పేలిపోయి ఒక ఏరియా మొత్తం రేడియేషన్ జోన్లోకి వెళ్ళేసరికి ఇట్ హ్యాస్ టు బ్రేక్ అన్నట్టు. ఓకే, సో న్యూక్లియర్ పవర్కి ఇది ఏం అవసరం? ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్స్ దేన్ని బేస్ చేసుకొని నమ్మితే యురేనియం 238 అనే ఐసోటోప్ని బేస్ చేసుకొని కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అంటారు. ఓకే, ఆ చైన్ రియాక్షన్ పెంచే టైంకి ప్రోటాన్ అబ్జర్వ్ చేయడానికి కొన్ని కూలింగ్ రాడ్స్ ఉంటాయి, ఆ రాడ్స్ ప్రెస్ చేయాలి. సో తొందర ఆ రాడ్స్ తగ్గిపోతాయి. మళ్ళీ ఇంకా తక్కువ యురేనియం ఐటమ్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఆ రాడ్స్ తీసేస్తారు, మళ్ళీ చైన్ రియాక్షన్ పెరుగుతుంది, మళ్ళీ రాడ్స్ పెడతారు, చైన్ రియాక్షన్ తగ్గుతుంది. సో దట్స్ హౌ కంట్రోల్డ్ యురేనియం అంటే చైన్ రియాక్షన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు వాళ్ళు పెట్టే రాడ్స్ ఏమో ఐ థింక్ యాస్బెస్టాస్ ఆర్ లెడ్ రాడ్స్ ఉంటాయి, లేదా యాస్బెస్టాస్ రాడ్స్ ఉంటాయి. లెడ్ విల్ బి మోస్ట్ యూస్ఫుల్. ఓకే, ఆ రాడ్స్ని లోపల పెడుతూ తీస్తూ చైన్ రియాక్షన్ అన్కంట్రోల్ వెళ్ళే టైంకి రాడ్ పెడతారు. సో ఐటమ్స్ ఈ లెడ్ ఏం చేస్తుంది, యురేనియం ఐటమ్స్ని, హై ఎనర్జీ ఐటమ్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, మళ్ళీ కంట్రోల్ వస్తుంది. సో అట్లా ఆ టెక్నిక్ ద్వారా యు ఆర్ బిల్డింగ్ ఏ న్యూక్లియర్ పవర్ రియాక్టర్ విచ్ ఈజ్ వెరీ మచ్ కాస్ట్ ఎఫిషియెంట్, బట్ విచ్ ఈజ్ ఆల్సో డేంజరస్. కానీ మన దగ్గర యురేనియం రిజర్వ్స్ లేవు. టు ఇంపోర్ట్ యురేనియం ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ అఫేర్, చాలా రూల్స్ ఉంటాయి, అండ్ కంట్రీస్ జనరల్లీ విల్ నాట్ ప్రొవైడ్ ఎనీ ఫ్రీ యురేనియం, దానికి చాలా అగ్రిమెంట్స్ అవసరం. ఓకే, అండ్ ఇరాన్ దగ్గర ఎంత న్యూక్లియర్ పవర్ ఉందని ఇప్పుడు ఇంత వార్ జరుగుతుంది తెలుసా? జస్ట్ 450 kg యురేనియం. 450 kg అంటే ఎంత? చాలా తక్కువ. జస్ట్ 450 kg యురేనియం ఉన్నందుకు ఇరాన్ మీద ఇంత వార్ చేసి వరల్డ్ మొత్తం కొలాప్స్ అయ్యే పరిస్థితికి తీసుకొస్తుంది యుఎస్. ఓకే, ఆల్ దే హ్యావ్ ఈస్ జస్ట్ 450 kg ఆఫ్ యురేనియం. అంటే అండర్స్టాండ్ హౌ మచ్ పవర్ యురేనియం ఈజ్. 450 kg అంటే మనం రైస్ బ్యాగ్స్లో చూస్తే ఒక
1/4 ఆఫ్ రూమ్ కూడా ఫిల్ అవ్వదు. 450 కేజీస్ అంటే ఏంటి, 9 బ్యాగ్స్ ఏమో, 9 రైస్ బ్యాగ్స్ అంత సైజ్ యురేనియంకి వరల్డ్ ఈజ్ బర్నింగ్ నౌ. ఓకే, అండర్స్టాండ్, అంత పవర్ఫుల్ యురేనియం. ఓకే, అంత స్కార్స్ కూడా, అంత ఈజీ రిజర్వ్స్ ఉండవు. సో 450 కేజెస్ని 60% ప్యూరిటీలో తెచ్చారు వాళ్ళు. దాన్ని ఒకవేళ ఇది 60% ప్యూరిటీకి ఏమవుదు, కానీ 90% ప్యూరిటీకి తీసుకొస్తే యూ కెన్ బిల్డ్ న్యూక్లియర్ వార్ హెడ్స్. ఓకే, న్యూక్లియర్ వెపన్స్ బిల్డ్ చేయొచ్చు. 60% నుంచి 90% కావడానికి ఇంకా ఫ్యూ వీక్స్ అవసరం ఉంటుంది. సో అందుకే ఇంకా ఫ్యూ వీక్స్ ఉందని యూఎస్ దాడి చేసినట్టు చెప్తుంది, విచ్ ఇస్ ఎ స్టోరీ. వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ ఎగ్జాక్ట్లీ. సో జస్ట్ 450 కేజీస్ కోసం ఇంత యుద్ధం జరుగుతుందంటే అండర్స్టాండ్ హౌ మచ్ కాస్ట్లీ అండ్ హౌ మచ్ స్కార్స్ యురేనియం ఇస్. ఓకే, అందుకోసం ఇండియా హ్యావ్ వన్ మోర్ ఆప్షన్. న్యూక్లియర్ రియాక్టర్స్ యాక్చువల్లీ వన్ మోర్ ఎలిమెంట్తో కూడా రన్ అవ్వచ్చు, దట్ ఈస్ థోరియం. ఇండియా హ్యాస్ అబండెంట్ అమౌంట్ ఆఫ్ థోరియం రిజర్వ్స్. ఓకే, అబండెంట్. మన కోస్టల్ ఏరియాస్లో ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా అండ్ ఇట్ సైడ్ వెస్ట్ సైడ్ ఉన్న, ఈస్ట్ సైడ్ ఉన్న కోస్టల్ ఏరియాస్లో అబండెంట్ థోరియం రిజర్వ్స్ ఉన్నాయి. సో ఈ థోరియంకి కూడా రేడియో యాక్టివ్ ప్రాపర్టీ ఉంది. సో ఇఫ్ యూ rightly use thorium properties, you can generate power through thorium also, and also it is slightly safe compared to uranium. యురేనియం అంత డెడ్లీ అవ్వదు, కాస్త సేఫ్ ఉంటుంది. కానీ హౌ యూ బిల్డ్ ద న్యూక్లియర్ రియాక్టర్, ఈ రియాక్టర్ని ఎలా బిల్డ్ చేస్తావు అనే దానిలో డిఫరెన్స్ ఉంటుంది. దానికి చాలా సైన్స్ అండ్ రీసెర్చ్ మన కోసమే కదా, వరల్డ్లో ఎక్కడ థోరియం రిజర్వ్స్తో న్యూక్లియర్ రియాక్టర్ లేదు. సో ఇట్ షుడ్ బిల్డ్ సూటబుల్ టు అజ్ ఓన్లీ. సో దానికి మన సైంటిస్ట్ ఉండే ఆలోచనకు వేరేలా ఉన్నాయి. అండ్ ద పీపుల్ హూ ఆర్ థోరియంలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఒక యూఎస్ కంపెనీ, వాళ్ళు చెప్పే ఆలోచనలు వేరే ఉన్నాయి. సో దీస్ ఎక్స్పర్ట్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ థోరియంతో మీ ఇండియన్ రియాక్టర్స్ పనిచేయవు, మన ఇండియన్ రియాక్టర్స్ పనిచేయవు అని మన ఓన్ అటామిక్ రీసెర్చ్ సెంటర్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, బార్క్, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా. మన అటామిక్ రిలేటెడ్ ఎనర్జీ, మన న్యూక్లియర్ రిలేటెడ్ మన సుపీరియారిటీ తీసుకొచ్చిందంట ఇదే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. మన ఇండియాకి ఉన్న ఒక సంపన్నమైన ఒక ఆస్తిలో ఇదొకటి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేది. హెడ్ క్వార్టర్స్ అయితే ముంబైలో ఉంటాయి. ఫైన్. సో వీళ్ళేమో మన న్యూక్లియర్ రియాక్టర్స్ థోరియంకి సెట్ అవ్వవు అని చెప్తున్నారు, కానీ యూఎస్ బేస్డ్ ఒక కంపెనీ అయితే థోరియంకి సెట్ అవుతుంది అని చెప్తున్నారు. ఫైన్. సో ద ఎక్స్పర్ట్స్ ఆర్ క్లాషింగ్ ఓవర్, ఈ ఫ్యూయల్ నేమ్, థోరియంతో జనరేట్ అయ్యే ఫ్యూయల్ పేరు ఇది. ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్స్కి ఉన్న తేడాలు వాళ్ళు డిస్కస్ చేసుకుంటాను. ఇది కరెక్ట్ కాదని ఒక యూనిట్, కరెక్ట్ అని ఒక యూనిట్. మన ఇండియన్ ఓన్ బార్క్ వాళ్ళేమో థోరియం సెట్ అవ్వదు అంటున్నారు, యూఎస్ వాళ్ళేమో సెట్ అవుతుంది అని చెప్తున్నారు. క్వశ్చనింగ్ ద వయబిలిటీ అంటే ఏంటి? వయబుల్ అంటే సూటబుల్ టైప్, కానీ తగినట్టు అన్నట్టు. సో ఇది దానికి సరిపోదు ఆర్ తగదు అని చెప్తున్నారు. ఓకే, సో కానీ మనకి ఒకవేళ థోరియంతో మనం న్యూక్లియర్ రియాక్టర్స్ కానీ బిల్డ్ చేసుకోగలిగితే మన ఎనర్జీ నీడ్స్ చాలా సేఫ్గా ఉంటాయి. వీ నో లాంగర్ నీడ్ టు డిపెండ్ ఆన్ అదర్స్. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వైటల్ మీన్స్ ఇంపార్టెంట్. వైటల్స్ చెక్ చేయండి అంటారు హాస్పిటల్ వెళ్ళినప్పుడు. వైటల్స్ అంటే మన బీపీ, షుగర్ ఇవి ఇంపార్టెంట్ కాబట్టి అవి చెక్ చేస్తారు. వైటల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వైటల్ మీనింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టు అచీవ్ మన ఎనర్జీ గోల్స్ని అచీవ్ కావాలంటే థోరియం రియాక్టర్స్ బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అని సమ్ అదర్ ఎక్స్పర్ట్స్ ఆర్ సేయింగ్. ఓకే, సో నెక్స్ట్ న్యూస్ ఐటమ్, హౌ డిడ్ ద ఎస్సీ రేట్ ద ఓబీసీ క్రీమీ లేయర్ టెస్ట్? ఓకే, ఓబీసీ క్రీమీ లేయర్ అంటే ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, ఓబీసీ అనేది జనరల్ స్టేట్ గవర్నమెంట్ టర్మినాలజీ, బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఎస్సీ ఎస్టీ కాకుండా డిపెండింగ్ అపాన్ యువర్ ఎకనామిక్ స్టేటస్ క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ పెట్టింది. ఓకే, సమ్ 8 lakhs అబోవ్ ఉన్న వాళ్ళు క్రీమీ, లెస్ దెన్ 8 lakhs ఉన్న వాళ్ళు నాన్ క్రీమీ. ఓకే, సో గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, జస్ట్ బికాస్ పేరెంట్స్కి 8 lakhs కన్నా ఎక్కువ ఇన్కమ్, సో సర్టెన్ లిమిట్, 8 lakhs కాదు, ఒక సర్టెన్ లిమిట్ అనుకోండి. ఈ లిమిట్కి పేరెంట్స్ కన్నా తక్కువ ఇన్కమ్ వచ్చినంత మాత్రాన ఓబీసీ అని, లేదా ఎక్కువ ఇన్కమ్ వచ్చినంత మాత్రాన నాన్ ఓబీసీ క్రీమీ లేయర్ అని డిసైడ్ చేయలేవు అని ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ పేరెంట్స్ ఎకనామిక్ స్టేటస్, సమ్ అదర్ పారామీటర్స్ కూడా చెక్ చేయాలని ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. సో జస్ట్ హ్యావ్ స్క్రీన్ షాట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ రీడ్ కంప్లీట్లీ వాట్ ఇట్ ఈస్ సేయింగ్ అబౌట్. ఓకే, సో ఆ జడ్జిమెంట్ ఎలా జరిగిందనే దాని మీద ఈ డిస్కషన్. నెక్స్ట్, వాట్ ఈజ్ ద ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్? ఓకే, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది యుద్ధం టైంలో ఆర్ క్రైసిస్ టైంలో గవర్నమెంట్ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దీని ద్వారా ఏంటంటే యు ఆర్ నాట్ అలౌడ్ టు హోల్డ్ ఎసెన్షియల్ కమోడిటీస్. ఓకే, ఇప్పుడు
పప్పు రేట్లు పెంచాలనుకోండి, పప్పు సప్లయర్స్ కొంతమందే ఉన్నారు, ఒక 100 మెంబర్స్ సప్లయర్స్ ఉన్నారు ఇండియాలో, ఫైన్. పప్పు అనేది అన్ని ఇంటికి అవసరమే కదా, అందరి ఇళ్ళల్లో అవసరమే. సో ఈ 100 మెంబర్స్ కొలాబరేట్ అయ్యి మనం రేటు పెంచుదాం. రేట్ ఎప్పుడు పెరుగుతుంది? సప్లైకి తగ్గట్టు డిమాండ్కి తగ్గట్టు సప్లై లేనట్టు. ఓకే, డిమాండ్ అయితే ప్రతి ఇంట్లో అవసరమే కదా. సో ఈ సప్లయర్స్ ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ స్కార్సిటీ బిల్డ్ చేస్తారు. వీళ్ళ హ్యూజ్ స్టోరేజ్ సెట్స్లో పప్పును మొత్తం స్టోర్ చేశారనుకోండి, అప్పుడు ఇండియాలో పప్పు స్కార్సిటీ పెరుగుతుంది, ఆబ్వియస్లీ రేట్ పెరుగుతుంది. రేట్ పెరిగిన తర్వాత మెల్లిమెల్లిగా రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇదొక టైప్ ఆఫ్ స్కామ్ కాదు, ఇదొక టైప్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ అన్నట్టు. అయితే ఈ స్టోర్ చేయడం కూడా కొన్ని సందర్భాలలో, సో పప్పు అనేది ఎసెన్షియల్ కమోడిటీ, అలా చేయకూడదన్న రూల్ ఉంది. అలా చేస్తే రేట్లు పెంచితే అన్ఈవెన్గా వాళ్ళు కొంతమంది లాభపడడానికి అలా చేస్తారు, అలా చేయకూడదని ఒక యాక్ట్ ఉంది, సరేనా. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అంటే గవర్నమెంట్ ఏదైతే ఎసెన్షియల్ కమోడిటీస్ అని డిక్లేర్ చేస్తుందో వాటిని ఎక్కువ హోల్డ్ చేయకూడదు, అంటే ఎక్కువగా నిల్వ చేయకూడదు. ఇప్పుడు ఎల్పిజి క్రైసిస్ ఉంది కదా, కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఇంకెవరైనా వాళ్ళ దగ్గర ఎల్పిజి చాలా దగ్గర పెట్టుకొని రేట్లు అన్నీ పెరిగాక రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు వాళ్ళు, మన డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు లోకల్, మన సిటీలోనో మన విలేజ్లోనో, వాళ్ళ దగ్గరికి సిలిండర్ వస్తుంది. ఎవరు బుకింగ్ చేసినా సిలిండర్ లేదని చెప్తారు. అట్లా ఒక 10-15 డేస్ అవుతుంది, కంట్రీ వైడ్ క్రైసిస్ పెరుగుతుంది. సో వాడి దగ్గర హోల్డ్ చేసుకొని ఆర్టిఫిషియల్ క్రైసిస్ బిల్డ్ చేసి రేట్ పెరిగిన తర్వాత అప్పుడు రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు వాడు తెచ్చుకున్న రేటుకి పెరిగిన రేటుకి చాలా ప్రాఫిట్ వస్తుంది కదా. అలా జరగకూడదు కాబట్టి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. సో ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అయినప్పుడు అందులో లిస్ట్ అయిన ఏదైతే కమోడిటీస్ ఉంటో అవి నువ్వు దాచిపెట్టడం కూడా తప్పు. నీ దగ్గర సర్టెన్ లిమిట్ కన్నా ఎక్కువ అమౌంట్ ఉండకూడదు. ఇఫ్ యు ఆర్ హోల్డింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ సచ్ థింగ్, ఇట్ ఈస్ ఎ క్రైమ్ అన్నట్టు. సో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అంటే ఏంటి అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ క్రైసిస్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్స్ని ఇన్వోక్ చేసింది. ఇన్వోక్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను ఇందాక, ఇన్వోక్ మీన్స్ టు ఇంప్లిమెంట్, రివోక్ మీన్స్ టు రిమూవ్ దిస్ ఇన్వోక్డ్ థింగ్. ఓకే, దీనివల్ల గ్యాస్ క్రైసిస్ ఎలా సాల్వ్ అవుతుంది, ఏ సెక్టర్స్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. సో దానికోసం ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ద స్టోరీ సోఫర్, బ్లాకేడ్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఎక్స్పోజ్డ్ అంటే చూపించింది వల్నరబిలిటీ ఆఫ్ ఇండియాస్ సప్లై చైన్ ఫర్ కుకింగ్ గ్యాస్. మనం సప్లై చైన్ ఎంత ఫ్రెజైల్గా ఉంది, ఎంత వీక్గా ఉంది. జస్ట్ ఎక్కడ ఒక వార్ జరిగితే మన గ్యాస్ సప్లై చైన్ అంతా బ్రేక్ అయిపోయింది. సో అది మనకు చూపించింది. ఎక్స్పోజ్ మీన్స్ ఇట్ హ్యాస్, మన వీక్నెస్ మనకు చూపించింది, ఎంత వీక్ సప్లై చైన్ ఉంది మనకు అని చూపించింది అని చెప్తున్నారు. సో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఫస్ట్, ఈ యాక్ట్ పాస్ అయింది 1955లో. ఓకే, సో వాట్ ఈజ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది డైరెక్ట్ చూద్దాం. ద యాక్ట్ ఎంపవర్స్ యూనియన్ గవర్నమెంట్కి పవర్ ఇస్తుంది టు కంట్రోల్ ద ప్రొడక్షన్, సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కమోడిటీస్. ఇలా జరిగినప్పుడు ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎంత సప్లై చేయాలి, డిస్ట్రిబ్యూషన్ అంతా గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. జనరల్లీ ఇన్ ఏ క్యాపిటలిస్టిక్ కంట్రీ డిమాండ్ సప్లై అంతా మార్కెట్ చూసుకోవాలి, గవర్నమెంట్ షుడ్ నాట్ కంట్రోల్ ఇట్, ఇట్ ఓన్లీ హ్యాస్ టు రెగ్యులేట్ ఇట్. కానీ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ పెట్టినప్పుడు ఇట్ విల్ స్టార్ట్ కంట్రోలింగ్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత సప్లై చేస్తుంది, ఇవన్నీ కూడా ఆర్డర్స్ పాస్ చేయొచ్చు. ఇప్పుడు ఎల్పిజి కంపెనీస్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తే తప్పు కదా. సో గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తుంది, మీరు ఖచ్చితంగా ఇంతే ప్రొడ్యూస్ చేయాలని. ఈ యాక్ట్ ఉన్నప్పుడు నార్మల్ టైంలో హూ ఈజ్ గవర్నమెంట్ టు క్వశ్చన్ ఏ కంపెనీస్. ఇప్పుడు రిలయన్స్ని వెళ్ళి నువ్వు ఇంకా ఎక్కువ ఎల్పిజి ప్రొడ్యూస్ చేయని చెప్పడానికి ఉంటుందా? ఉండదు. బికాజ్ దట్స్ అ ప్రైవేట్ కంపెనీ, నా ఇష్టం, నేను లాస్ కావాలనుకుంటున్నా, తక్కువ ప్రొడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పొచ్చు నార్మల్ టైంలో. బట్ వెన్ దిస్ యాక్ట్ కమ్స్, గవర్నమెంట్ ఆన్ ఆర్డర్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎల్పిజి రిలయన్స్ హ్యాస్ టు ప్రొడ్యూస్ ఆర్ సిఎన్జి రిలయన్స్ హ్యాస్ టు ప్రొడ్యూస్. సో ప్రొడక్షన్ మీద కంట్రోల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, సప్లై మీద కంట్రోల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, డిస్ట్రిబ్యూషన్ మీద కూడా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. వెన్ దిస్ యాక్ట్ కమ్స్ ఇన్ టు ప్లేస్, అంటే యాక్ట్ అప్పుడు పాస్ అయినా ఇది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉండదు, ఇన్వోక్లో ఉంటుంది, రివోక్లో ఉంటుంది. అవసరం లేనప్పుడు తీసేస్తారు, అవసరం ఉన్నప్పుడు ఫాలో అవుతారు. అదొక జీవో ద్వారా చెప్తారు. సో డ్రగ్స్కి, ఫర్టిలైజర్స్కి, ఫుడ్ స్టఫ్స్కి, ఎడిబుల్ ఆయిల్స్కి, ఫ్యూయల్స్కి, సీడ్స్కి ఈ సప్లై, డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ అంతా ఇప్పుడు గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అన్నట్టు. ఓకే, సప్లైని ఎలా పెంచాలి, ప్రొడక్షన్ని ప్రియారిటైజ్, మనం ఏం పండించాలో గవర్నమెంట్ మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్ విల్ డిసైడ్, మనకి ఏది రేట్ ఎక్కువ వస్తే అది పండించుకుంటాం. బట్ ఇలాంటి టైంలో నీకు ఒకవేళ రైస్ క్రైసిస్ ఉంది అనుకో, గవర్నమెంట్ కెన్ పాస్ ఆర్డర్ లైక్ అందరూ రైసే పండించాలి. ఆర్ రైస్ ఎక్కువ అయిపోయింది అనుకో, వీట్ స్కార్సిటీ ఉంది, లేదా మిర్చి, ఆనియన్ స్కార్సిటీ ఉంది, ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి ఇంత ఆనియన్ రావాల్సిందే, వాళ్ళకే ఇది ఈ లాభం జరుగుతుంది అని దే కెన్ ఆర్డర్ అస్ ఆన్ ప్రొడ్యూసింగ్ థింగ్స్ ఆల్సో వెల్. ఓకే, ఇట్ కెన్ సెట్ ప్రైజెస్ ఆల్సో. రేట్ డిసైడ్ చేసేది కూడా ప్రొడ్యూసర్ లేదా మార్కెట్ డిసైడ్ చేయాలి, అమ్మేవాడు కొనేవాడు డిసైడ్ చేయాలి ప్రైస్. బట్ గవర్నమెంట్ కెన్ ఫిక్స్ ద ప్రైస్ యాజ్ వెల్ దేర్ వెన్ ఎసెన్షియల్ కమోడిటీ ఈజ్ దేర్. ఓకే, అట్లా ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు ఎందుకు ఇన్వోక్ చేశారు అనే దానికి ఇది ఇంకా నెక్స్ట్, పర్షియన్ గల్ఫ్లో యూఎస్ ఫోర్సెస్ ఉన్నాయి, అవి షిప్స్ వల్ల మనకు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వల్ల స్కార్సిటీ అయింది. సో ఇవన్నీ రీజన్స్ వల్ల చేశారు. యూ క్యాన్ గో త్రూ ఇట్ కంప్లీట్లీ. ఓకే,
నెక్స్ట్, వై డిడ్ ఎస్సీ అలో ప్యాసివ్ యుథాన్సియా? ప్యాసివ్ యుథాన్సియా అంటే ఏంటంటే, ఎవరైనా టూ మచ్ సిక్నెస్లో ఉన్నారు, వాళ్ళు బ్రతకడం కనుక చావడం నయం అనే పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా చనిపోయే అధికారం ఇండియాలో లేకుంటుండే. చాలా రేర్ కేసెస్లో ఇస్తుంది. సో లాస్ట్ వీక్ ఇండియాలో ఒక పర్సన్కి ఇట్ హ్యాస్ అలౌడ్ హిమ్ టు డై, అంటే తనకు ప్యాసివ్ యుథాన్షియా, అంటే యుథాన్షియా అనేది ఒక మత్తు మందు లాంటిది, అది ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత ఆయన స్లో డెత్ అయిపోతుంది. ఓకే, ఎందుకు ఆయన ఇంకా రికవర్ అవ్వడు, అలాంటి పర్సన్ బతకడం కన్నా చావడం నయ్యమని కోర్టులో ప్రూవ్ అయితే అప్పుడు డాక్టర్స్ ఆ ఇంజెక్షన్ ఇస్తారు. సో దట్ పీస్ఫుల్లీ హీస్ లైఫ్ విల్ బి టేకెన్ అవుట్, చాలా పీస్ఫుల్గా. సో ఎస్సీ ఈ కేసులో లాస్ట్ వీక్ ఈ కేసులో ఎందుకు ఇచ్చింది అని చెప్తున్నారు. ప్యాసివ్ యుథనేషియా అంటే ఏంటి? ఇట్ ఇన్వాల్వ్స్ నెగిటివ్ యాక్ట్ ఆర్ ఒమిషన్ సచ్ యాజ్ మనం లైఫ్ సపోర్ట్లో తీసేయడం, అప్పటి వరకు లైఫ్ సపోర్ట్ ద్వారా బతికేవాడికి లైఫ్ సపోర్ట్ తీసేయడం. లైఫ్ సపోర్ట్ తీసేయడం అనేది ప్యాసివ్ యుథనేషియా. వైల్ యాక్టివ్ యుథేషియా అంటే ప్యాసివ్కి ఆపోజిట్ ఏంటి? యాక్టివ్. యాక్టివ్ యుథేనేషియా అంటే ఏంటి? ఒక ఇంజెక్షన్, లీతల్ అంటే డెడ్లీ. యాక్టివ్ యుథనేషియా అంటేనేమో ఇంజెక్షన్ ఇచ్చి చంపడం. ప్యాసివ్ యుథనేషియా అంటే జస్ట్ లైఫ్ సపోర్ట్ తీసేయడం అంతే. లైఫ్ సపోర్ట్ తీసేస్తే ఆయనకైనా చనిపోయేలా చేయడం. యాక్టివ్గా అంటే నువ్వు సూదిచ్చి మరీ చంపాలి, ఒక డెడ్లీ సూదిచ్చి మరీ చంపాలి. కొన్ని సందర్భాల్లో బ్రతకడం కన్నా చావడం నయమనే సందర్భంలో వేయాలి. ఓకే, సో ఈ లేటెస్ట్ జడ్జిమెంట్ ఏంటి అది ఇది అని డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇది రీసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ గురించి. I think we almost crossed 30 minutes now. Yeah, we shall close it for today. Hope you have a good learning in terms of GK and vocabulary. Have a happy learning. Bye. Take care.